నెక్స్ట్ ఇక్కడ రావద్దు ఈసారి నెక్స్ట్ ఇక్కడ రావద్దు. మేడం అయితే ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చారు అంటే మేడం ఇంతకు ముందు ఆల్రెడీ పెట్టాము, రీఫిక్సింగ్ వచ్చారు. బట్ మేడం నేను ప్రామిస్ చేశా విజయవాడ వస్తానని ప్రామిస్ చేశారు. సెకండ్ టైం రీఫిట్టింగ్ విజయవాడ వచ్చాను. మేడం ప్రామిస్ కూడా చేస్తాం, మనం విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాం అక్కడ చేయించుకుని మేడం అన్నాను. బట్ అందరూ క్షమించాలి, చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారండి, అన్న విజయవాడలో ఎప్పుడు, హైదరాబాద్లో ఎప్పుడు. చాలా మంది కస్టమర్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు మీ బ్రాంచ్ కోసం. అవునండి, చాలా మంది నిజంగా చెప్తున్నా, హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి క్లయింట్ పాప అక్కడి నుంచి ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ ఇక్కడ కోసం మీరు కూడా విజయవాడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ తప్పకుండా తొందరలో నేను ఎక్కువ కూడా టైం లేదు, అంటే జస్ట్ ఒక 1 monthలో విజయవాడ అండ్ హైదరాబాద్ ఓపెన్ అయిపోతాయి. సారీ ఏమనుకోవద్దు, చిన్న ఇంటీరియర్ వర్కుల వల్ల మాత్రమే, అంటే మా వాళ్ళు కొంచెం ఎక్కువ లగ్జరీ అంటే కొంచెం ఎక్కువ లేట్ చేసేస్తున్నారు. తప్పకుండా నెక్స్ట్ మంత్కి మనం ఓపెన్ చేసేద్దామండి. ఆల్మోస్ట్ మేడం వాళ్ళకి చూపించా మన విజయవాడ అసలు ఎలా ఉంటుందో చూపించాను. మేడం ఎలా అనిపిస్తుంది విజయవాడ? చాలా బాగుంది సార్, చాలా లగ్జరీగా చేస్తున్నాం విజయవాడ కానీ హైదరాబాద్ కానీ. బట్ నెక్స్ట్ మంత్ ఏదేమైనా మట్టికి 3 బ్రాంచెస్ ఓపెన్ అయిపోతున్నాయి. ఓకేనండి, ఇంకా నెక్స్ట్ ఇక్కడ రావద్దు ఈసారి, నెక్స్ట్ ఇక్కడ రావద్దు విజయవాడే. ఓకేనా? థ్యాంక్ యూ అండి.